హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు పురుగుల మసాలా చాట్ తీసుకొచ్చాను. సో దీనికి వచ్చేసి మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా అండ్ చాట్ అంటే మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంటే బఠానీ చాట్ చేసుకోవచ్చండి. నేనైతే బయట నుంచి తెప్పించాను. అంటే అనుకోకుండా చేయడం వల్ల బయట నుంచి తెప్పించానండి. సో అలాగే 4 నిమ్మకాయలు అంటే క్వాంటిటీని బట్టి నిమ్మరసం పిండుకోవాలి. సో నేను 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కనుక నేను 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. సో మీరు కూడా మీరు క్వాంటిటీ ఎంత వేసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి నిమ్మరసం తీసుకోండి. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో అండ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే టమాటో ముక్కలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలుగా తీసుకుంటే బాగోదు చాట్కి దీనికి. సో అలాగే చాట్ కూడా వేసేద్దామని ఇందులో. మామూలుగా మనం చేసుకుంటే కనుక చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చాట్ తీసుకున్నాను కాబట్టి అందులోనే చాట్ మసాలా అన్నీ ఉంటాయి. సో అందుకే నేను విడిగా వేయట్లేదండి. ఒకవేళ మీరు విడిగా చేసుకుంటే కనుక చాట్ మసాలా కూడా తీసుకోండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడు బురుగులు తీసుకుందాం. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా పిలుస్తారండి. ఒక చోట అయితే బురుగులు అంటారు, ఒక్కొక్క చోట అయితే మరమరాలు అంటారు. సో నేను బురుగులు అంటున్నాను కదా, వాటినే మరమరాలు అంటారు. సో ఇప్పుడు మరమరాలు అయితే తీసుకుందామండి. క్వాంటిటీ అంటే నేను 4 మెంబర్స్ కన్నాను కదా, సో పెద్ద బౌల్ వచ్చేసి ఫుల్గా తీసుకుంటున్నాను నేను. సో అందులో వేసేసి ఫుల్గా మొత్తం, ఎందుకంటే మనం ఫుల్గా వేసుకున్నాము అనుకోండి బురుగులు మెత్తపడిపోయి సగానికి అయిపోతాయి అన్నమాట. సో సగానికి అయిపోతాయి కనుక మనం ఫుల్ క్వాంటిటీ తీసుకోవాలి. బౌల్ మొత్తం తీసుకున్నాం అనుకోండి అందులో సగానికి అయితే అవుతాయి అన్నమాట. సో 4 మెంబర్స్ కాబట్టి నేను ఫుల్గా తీసుకుంటున్నాను. సో ఫుల్గా తీసుకుంటే హాఫ్ అవుతుంది అనమాట, బౌల్కి సగానికి అవుతాయి. సో ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి మనం నిమ్మరసం పిండుకుందామండి. ఎందుకంటే వేయాల్సినవన్నీ వేస్తాము. సో ఫైనల్ గా ఇంక మనం వేసుకోవాల్సినవి నిమ్మరసం పిండుకోవాలి. సో 4 నిమ్మకాయలు కట్ చేసి నిమ్మరసం అయితే ఇందులో వేస్తున్నాను. సో ముందుగానే ఫస్ట్ మనం గింజలు అన్ని తీసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కనుక ఏవైతే గింజలు ఉన్నాయో అవి పడినాయి అంటే కనుక చేదుగా ఉంటుందండి. సో అందుకని మనం ఫస్టే నిమ్మక చెక్కల్లో ఏవైతే ఉంటాయో గింజలు వాటిని మొత్తం తీసేసి అప్పుడు రసం పిండుకుంటే బాగుంటుంది. సో రసం పిండి మొత్తం నిమ్మకాయలన్నీ పిండాలండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్లో వచ్చేసి మీకు బ్యూటీ టిప్స్ ఉంటాయండి, అండ్ అలాగే కామెడీ ఉంటుంది. అలాగే ఇంకా మనకి ఇందులో కామెడీతో పాటు రిలేషన్షిప్స్ గురించి కూడా ఉంటాయండి. అత్త కోడళ్ళ గురించి, కూతురు తల్లి, అలాగే అన్న చెల్లెలు, ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అత్త కోడళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, అలాగే వదిన మరదళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, ఆ రిలేషన్షిప్స్ గురించి కూడా ఉంటాయి. సో అలాగే బ్యూటీ టిప్స్ అండి, మీరు ఎక్కడికో వెళ్ళి బ్యూటీ టిప్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఛానల్ ఓపెన్ చేశారంటే కనుక మీకు బ్యూటీ టిప్స్ అన్ని కూడా మీ ముందుంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫేషియల్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లోని. ఇంట్లో ఉండి ఫేషియల్స్ ఎలా చేసుకోవాలన్న వాటి గురించి ఉంటుంది. అలాగే మనకి కర్రీస్ రెసిపీస్ కూడా ఉంటాయి అన్నమాట ఛానల్లో. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట, అన్నీ ఉంటాయండి, లేనివైతే ఏమీ ఉండవు. సో తప్పకుండా చూడండి. మీకు బ్యూటీకి సంబంధించి ఏమైనా కావాల్సి వస్తే ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు బ్యాక్ వెళ్తే ఉంటాయి. సో ఇంకా ఫైనల్ గా నిమ్మరసం పిండేసామండి. ఇప్పుడైతే ఉప్పు కూడా వేస్తున్నాం అన్నమాట. సాల్ట్ ఎంత కావాలో అన్నది చూసుకుని వేసుకోండి. కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు, ఫస్ట్ ఎక్కువ వేయకండి. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసాను. అలాగే మిక్చర్ ప్యాకెట్ తెప్పించాను అన్నాను కదా, సో మిక్చర్ కూడా వేస్తున్నాను అనమాట. సో మనం ఈ మిక్చర్ వచ్చేసి మనకి ఇందులో వేరుశెనగ గుళ్ళు ఉంటాయండి, అండ్ బూందీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి కింద నుంచి పైకి మొత్తం కూడా కలిదిప్పాలన్నమాట. మనం ఎందుకంటే చేత్తోనే కలిపితే బాగుంటుందండి, గరిటతో కనుక కలిపామనుకోండి పట్టదు, మరమరాలకు పట్టాలి కదా, అందుకని మన హ్యాండ్ తోనే మనం ఫుల్గా చక్కగా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. అందుకే నేను చేత్తో కలుపుతున్నాను. సో మీరు కూడా చేత్తోనే కలిపితే బాగుంటుంది. లేదు
అనుకుంటే కనుక మీ ఇష్టం, గరిటతో కూడా కలపొచ్చు. సో మొత్తం అన్నీ బాగా మెత్తగా గట్టిగా పిసకాలన్నమాట. ఎందుకంటే మరమరాలకి ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ పట్టాలి, చాటు అన్నీ పట్టాలి కదా, అందుకని చెప్పేసి మొత్తం మనం కలపాలన్నమాట. సో మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు 9000 పైనే నాకు సబ్స్క్రైబర్స్ ఇచ్చిన మీరు అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇలాగే ఛానల్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఛానల్ని ఎప్పుడూ కూడా ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.